వార్తల వివరాలు చూస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలకు లైసెన్స్ ఇచ్చే ముందు ఆ తర్వాత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయలసీమలో బాణాసంచా పేలుడు తయారీ కేంద్రం ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు సురేష్ కుమార్, ఆకే రవికృష్ణలు ఈ ఘటనపై విచారణ నివేదికను అందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పేలుడు ఘటనపై విచారణ నిర్వహించామని అధికారులు సీఎంకు వివరించారు. బాణాసంచా తయారీ కేంద్రంతో పాటు పేలుడు పదార్థాలను కూడా అక్కడే నిల్వ ఉంచారని అధికారులు తెలిపారు. ఒకే షెడ్డులో ఒకే చోట 14 మంది కార్మికులు వీటిని తయారు చేస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. బాణాసంచా తయారీలో ఇనుప పరికరాలు వినియోగించడం వల్లే ర్యాపిడ్కి మంటలు రేగి ఒక్కసారిగా పేలుడు జరిగిందని స్పష్టం చేశారు. ఈ తయారీ కేంద్రంలో ఏమాత్రం నిబంధనలు పాటించలేదని సీఎంకు వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలకు లైసెన్స్ ఇచ్చే ముందు ఆ తర్వాత నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరగాలని పేర్కొన్నారు. అలాగే బాణాసంచా తయారీలో వినియోగించే పదార్థాల కొనుగోళ్లు, తయారీ వివరాలు ఆన్లైన్లో ఉండేలా చూడాలని సూచించారు. నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని సీఎం స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలన్నీ నిబంధనల ప్రకారమే ఉండేలా చూడాలని, అందులో పనిచేసే వారికి వ్యక్తిగత బీమా తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షకు హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు విచ్చేశారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మస్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీలలో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఇన్నోవేషన్, వాణిజ్యం, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని, న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్లను ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్లతో అనుసంధానించే ఎక్స్చేంజ్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్కు ఘనస్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్లో నైపుణ్యాలను ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలన్నారు. రైతులు, అగ్రి ప్రొఫెషనల్స్కు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్లు, అగ్రిటెక్ ఇన్నోవేషన్లో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి, ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించాలని చెప్పారు. న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్మస్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్టప్లు, గ్రీన్ టెక్నాలజీల్లో సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్స్ అండ్ ఇండస్ట్రీ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఇన్నోవేషన్, వాణిజ్య, నైపుణ్య అభివృద్ధి రంగాల్లో న్యూ సౌత్ వేల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య ఒప్పందాన్ని సులభతరం చేయాలని, న్యూ సౌత్ వేల్స్ ఇన్నోవేషన్ క్లస్టర్ను ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ హబ్లతో అనుసంధానించే ఎక్స్చేంజ్ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించామని, లక్ష్మీనాయుడు, హరిచంద్ర ప్రసాద్ మధ్య ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని అనిత అన్నారు. కేవలం 2.30 లక్షల వివాదం కారణంగానే ఈ దారుణ హత్య జరిగిందని ఆమె వివరించారు. ఇలాంటి ఘటనలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదని హోంమంత్రి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు జరిగిన ఘటనని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలనుకునేవారు దానిని ముందుకు తీసుకువెళ్లలేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతలపై సీఎం సమీక్ష అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడారు. కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేసేందుకు, నిందితులకు శిక్ష పడేందుకు కులం అవసరం లేదన్నారు. కందుకూరులో తిరుమలశెట్టి లక్ష్మీనాయుడుపై హత్య ఎంతో కిరాతకంగా జరిగిందని వెల్లడించారు.
ఈ ఘటన ఆర్థిక లావాదేవీల్లో భాగంగా జరిగింది అని చెప్పారు. స్నేహితుల మధ్య ప్రారంభమైన చిన్నపాటి గొడవ కక్ష సాధింపుల వరకు వెళ్లిందని పేర్కొన్నారు. హత్య జరిగిన వెంటనే పోలీసులు స్పందించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు సీఎం సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరితగతిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకొని రమ్మని నన్ను, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారిని, అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్ళమంటం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా 2 భార్గవ్, పవన్ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. ఇమీడియట్గా పోలీస్ కూడా రిమాండ్కి పంపించారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. అదేవిధంగా కంపల్సరీగా ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబాన్ని కూడా మనం హక్కును చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎందుకంటే ఆ భార్య కూడా చాలా చిన్నపిల్ల, ఆ అమ్మాయికి 2 పిల్లలు, ఆడబిడ్డలు, ఒకరు 1 సంవత్సరం ఆడబిడ్డ, ఇంకొకరు 4 సంవత్సరాల ఆడబిడ్డ. వాళ్ళతో పాటు ఎవరైతే గాయపడ్డారో లక్ష్మీనాయుడు తాలూకా సొంత తమ్ముడు పవన్, ఆ అబ్బాయికి యాక్సిడెంట్ తర్వాత, యాక్సిడెంట్ ఇన్ ద సెన్స్ అతను చేసిన యాక్సిడెంట్, ఇంటెన్షనల్గా చేసిన యాక్సిడెంట్. అది యాక్సిడెంట్ తర్వాత అతనికి వెన్నుపూసలో ప్రాబ్లం అయ్యి ప్యారలైజ్ అవ్వడం జరిగింది. తనకి మళ్ళీ ఆపరేషన్ కూడా చేశారు. తను తిరిగి కోలుకోవాలంటే కూడా చాలా టైం పడుతుంది. ఒక స్పెషల్ పీపీని కూడా ఏర్పాటు చేసి ఈ కేసుని అతి త్వరితగతిన మనకు కన్విక్షన్కి వచ్చేటట్టుగా చేయటానికి ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు కూడా తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇది కులానికి సంబంధం లేదు, నా భర్త అతను ఇంతకు ముందు స్నేహితులే, ఆర్థిక లావాదేవీల కారణంగా మమ్మల్ని అలా చంపడం జరిగిందని సాక్షాత్తు వాళ్ళ భార్య చెప్పింది. భార్య కన్నా పెద్ద విట్నెస్ ఎవరు లేరు కదా అక్కడ. మతోన్మాద బీజేపీ ఆర్ఎస్ఎస్ విధానాలతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, దేశ ప్రయోజనాలను విస్మరించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కనుసన్నల్లో ప్రధాని మోడీ నడుస్తున్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ధ్వజమెత్తారు. బీహార్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయని, అవి దేశంపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని, ఆ దిశగా అక్కడి బీజేపీ కూటమి ఓటమి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ ఏపీ రాష్ట్ర సమితి సమావేశం జరిగింది. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యదర్శిగా గుజ్జల ఈశ్వరయ్యను సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈశ్వరయ్యకు జాతీయ రాష్ట్ర సమితి సభ్యులు, నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ జాతీయ కార్యదర్శులు రామకృష్ణ పాండా, కె రామకృష్ణ, నూతన కార్యదర్శి ఈశ్వరయ్య, రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో కలిసి రాజా విలేకరుల సమావేశం నిర్వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వలేదని, అది బీజేపీకి ఒక రాజకీయ పరాజయమని పునరుద్ఘాటించారు. చంద్రబాబు, నితీష్ కుమార్ మద్దతుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని ఫ్యాసిస్టు దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రతికూల పార్టీ అయిన బీజేపీకి చంద్రబాబు ఎంతకాలం మద్దతు ఇవ్వబోతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు, మోడీ, అమిత్ షాకు ఎందుకు తల ఉంచుతున్నారని నిలదీశారు. వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. Our party will organize statewide campaigns, nation-wide campaigns, and our party's national executive is meeting in Delhi on 25th of this month, and we will discuss what campaigns we can unleash and undertake at national level in different states. What is happening today? The Dalits are under attack. Dalits are under attack, and atrocities against Dalits are on increase, particularly in BJP-ruled states. Whether it is Uttar Pradesh or Chhattisgarh or any state, Haryana, everywhere, atrocities on Dalits, Adivasis are on increasing. Atrocities on women are on increase, and atrocities inside university campuses, colleges are on increase. We are passing through a very critical period. ఇవాళ సెక్యులర్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా
కలిసికట్టుగా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా ప్రభావితం చూపబోతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఎన్డీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ జేడీయూ పాలనను దాన్ని ఓడించాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కృషి చేస్తూ ఉందని మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలో ఈ నెల 24-25 తేదీల్లో జరగబోతూ ఉన్నాయి. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించబోయే కార్యకలాపాలు, ఆయా రాష్ట్రాల్లో జాతాలు నిర్వహించాలా లేకపోతే దేశవ్యాప్తంగా జాతా కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రూపంలో ఇవాళ ప్రజల దగ్గరకు పోవాలనే అంశాలపైన కూడా చర్చించబోతూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది ఒకవైపున నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, మరొక వైపు నుంచి ఉన్న పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. నూతన పరిశ్రమలకు శంకుస్థాపనలు చేయడమే తప్ప వాగ్దానాలు చేయడమే తప్ప ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇదిలిచ్చినటువంటి పాపాన పోలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం, వ్యవసాయ కార్మికుల కోసం, అదేవిధంగా హరిజన గిరిజన దళిత బహుజన వర్గాల యొక్క శ్రేయస్సు కోసం భారత కమ్యూనిస్టు పార్టీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం చేయడానికి ఇంద్రకీలాద్రిపై కార్తీక మాస వేడుకలకు అంకురార్పణలో భాగంగా మల్లేశ్వర ఆలయం వద్ద ఆకాశ దీపాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేశారు. మల్లేశ్వర ఆలయ ప్రాంగణంలో దుర్గగుడి ఈవో కెసీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణచే గణపతి పూజను ఋత్వికులచే చేయించారు. కార్తీక మాస వేడుకలకు దేవతలకు ఆహ్వానంలో భాగంగా ఆకాశ దీపాన్ని ఎగురవేస్తారని వైదిక కమిటీ సభ్యులు తెలిపారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు మహిళా సంఘాలు 20,739 కోట్ల రూపాయలను పొదుపు చేయగలుగుతున్నారని, దీనికి 2 బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకోగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు ఎన్ని రంగాల్లో అవకాశాలు ఉంటే అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు అన్ని రకాల చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం రాష్ట సచివాలయంలో సెర్ఫ్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసే అంశంపైన సీఎం చర్చించారు. డ్వాక్రా, మెప్మా సంఘాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు తర్వాత వాళ్లలో చాలా చైతన్యం వచ్చిందని, వారిలో ఉన్న ప్రతిభ వెలికితీసేలా అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. ఐటీ రంగాన్ని అభివృద్ది చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం సాధిస్తున్న వర్గంగా తెలుగువారు ఉన్నారని, డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసే రోజుల్లో చాలా మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, నిరక్షరాస్యులుగా ఉన్న మహిళల్లో చైతన్యం తెచ్చి అద్భుతాలు సృష్టించామని చెప్పారు. ఇప్పుడు మహిళా సంఘాలు 20,739 కోట్లను పొదుపు చేయగలుగుతున్నారని, దీనికి 2 బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకోగలుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు చేయగలిగే సంస్థలు తక్కువ. పైగా మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించడంలో ముందుంటారు. ఆర్థిక క్రమశిక్షణను పాటించడంలో డ్వాక్రా మహిళలకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. సుమారు 99% మందికి పైగా మహిళలు తాము తీసుకున్న బ్యాంకు రుణాలను చెల్లిస్తున్నారని చెప్పారు.
కేవలం 0.02% మంది మహిళలు మాత్రమే వెనక్కి తగ్గుతున్నారని, ఇంతటి పెద్ద నెట్వర్క్ ఎక్కడా ఉండదని, దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న పొదుపునకు మించిన స్థాయిలో మరింతగా పొదుపు చేయించడం, వారిని వ్యాపారులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందించాలని అన్నారు. ఇదే సమయంలో డ్వాక్రా, మెప్మా మహిళల్లో ఉన్న టాలెంట్ గుర్తించాలని, డ్వాక్రా సంఘాలు పొదుపు చేసే మొత్తాలను, వాళ్లు బ్యాంకు లోన్ల ద్వారా తీసుకునే రుణాలను వాళ్లు ఏ విధంగా వినియోగించుకోవచ్చో చెప్పారు. వాటిని మరింత సద్వినియోగం ఎలా చేసుకోవచ్చనే అంశంపై గైడ్ చేయడానికి అవసరమైతే ఫండ్ మేనేజర్ని ఏర్పాటు చేసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. గంటల్లోనే రుణాలు అందిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇది అమలవుతుందో లేదో క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తీసుకున్న రుణాలతో వ్యాపారం చేసుకునే మహిళలను ప్రోత్సహించాలని, వారికి వ్యాపార అవకాశాలు మరింతగా పెరిగేలా డ్వాక్రా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ రావాలని, డ్వాక్రా మహిళల్లోని టాలెంట్ గుర్తించడం, స్థానికంగా ఉండే వనరులను సద్వినియోగం చేసుకోవడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటి అంశాల ద్వారా డ్వాక్రా మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందివ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు ఏడాదిలోగా 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయాలని మెప్మా లక్ష్యంగా పెట్టుకుందని డైరెక్టర్ తేజ్ భరత్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,00,000 మందిని, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా 30,000 మందిని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 1 సంవత్సర కాలంలో 60,000 మందికి 6 కోట్ల రూపాయలు మెప్మా ద్వారా రుణాలు ఇప్పించాలని లక్ష్యం కాగా, అందులో ఇప్పటికే 70% సాధించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, వాళ్ళ చేతిలో ఈజీగా ఉండటం అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి ఇందులో ఉన్న ఇష్యూస్ అనేది తగ్గుతాయి. ఇప్పుడు మనం చాలాసార్లు మీడియాలో చూస్తుంది ఏంటంటే, లోన్ తీసుకున్నారు, రిసోర్స్ పర్సన్ గ్రూప్ పేరు మీద తీసుకున్నారు, గ్రూప్లో సభ్యులకు తెలియదని, అలాగే గ్రూప్ లీడర్ తీసుకున్నారు, గ్రూప్లో సభ్యురాలకి లోన్ ఎంత తీసుకున్నారో తెలియదని, ఇలాగా ఎవరి మీద ఎంత లోన్ ఉంది, ఎంత పొదుపు ఉందనేది సమాచారం అనేది ఇప్పటి వరకు ఓపెన్గా లేదు. సో ఇప్పుడు ఈరోజు ఒక 9 వాట్సాప్ సర్వీసెస్ని మనం లాంచ్ చేసాం. ప్రతి మహిళ కూడా వాళ్ళ గ్రూప్కి సంబంధించిన కంప్లీట్ సమాచారాన్ని వాట్సాప్లో హాయ్ పెడతాం ద్వారా మనమిత్ర యాప్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో 9 సర్వీసెస్లో వాళ్ళ ఎస్హెచ్జి వివరాలు తెలుసుకోవచ్చు, వాళ్ళ లీడర్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి ఎస్హెచ్జి ఒక ఎస్ఎల్ఎఫ్తో అనుసంధానమై ఉంటుంది. సో సమ్ లెవెల్ ఫెడరేషన్ నుంచి కూడా లోన్స్ తీసుకుంటారు. సో ఎస్ఎల్ఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు, టీఎల్ఎఫ్ వివరాలు, జెడ్యూఎస్ వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ సేవింగ్స్ ఎంత ఉన్నాయి, వాళ్ళ లోన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. రుణం పొందిన మాధురి మాట్లాడుతూ 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు తీసుకురావటం సంతోషంగా ఉందన్నారు. మెప్మా సహకారంతో ఈ రుణం వచ్చిందని, 40 రోజుల్లో ఎర్రబాలెంలో యూనిట్ సిద్ధమవుతుందని తెలిపారు. శ్రీ మాధురి గీతో పాటు అవని పేరుతోనూ బ్రాండింగ్ చేసి వ్యాపారం చేస్తానని ఆమె చెప్పారు. మహిళలు అనేవాళ్ళు వృద్ధి చెందాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి, వాళ్ళ సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము ఇట్లాగా స్టార్ట్ చేసుకున్నామండి. అట్లానే అవుట్లెట్స్లో మన స్వయం సహాయక సంఘం వాళ్ళతో ఒక 200 మంది ఎంప్లాయీస్ వరకు మనకు అవసరం అవుతారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాలి, మనం కూడా డెవలప్ అవ్వాలి అన్న ఒక సంకల్పంతో మేము ఇది మొదలు పెట్టుకున్నామండి. తేజ్ భరత్ గారి సహకారంతో మెప్మా నుంచి మేము ఇది పొందామండి. ఇట్లా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1,20,00,000 అండి. ఇండివిజువల్గానండి, గ్రూప్ తరఫున ఏం కాదండి, ఇది ఇండివిజువల్గా వచ్చింది. అది నెయ్యి ప్రొడక్షన్ అండి. మేము బట్ట తీసుకొచ్చి నెయ్యిగా మార్చేసి మేము ప్యాక్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి మారుపేరని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. సింగనగర్ ఫ్లైఓవర్, బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్లు అన్నీ తమ ప్రభుత్వం హయాంలోనే నిర్మాణం జరిగాయన్నారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి మారుపేరు అని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నిన్న సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ క్రీస్తురాజపురంలోని ఆర్సీఎం చర్చి దగ్గర 10 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన అధునాతన స్ట్రీట్ లైట్లను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందన్నారు. విజయవాడ నగరంలోని సింగ్ నగర్ ఫ్లైఓవర్, బస్టాండ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ అన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరిగాయన్నారు. నగరంలోని కాలువలపై వంతెనలను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం చేసినట్లు చెప్పారు. నగరంలోని ప్రధాన రహదారులను విస్తరించి నిర్మాణం చేయటమే కాకుండా అనేక కొత్త రహదారులను నిర్మాణం చేసిన ఘనత కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని చెప్పారు. పంటకాలువ రోడ్డు, టవర్ లైన్ రోడ్డు, ప్రసాదంపాడు నుంచి ఆటోనగర్కు వచ్చేందుకు రహదారితో పాటు ఎన్నో కొత్త రోడ్లను నిర్మాణం చేసినట్లు చెప్పారు. కొండ ప్రాంతాల్లో మెట్లు, రైలింగ్తో పాటు తాగునీటి పైపులు, రిజర్వాయర్లు నిర్మాణం చేసింది కూడా తమ ప్రభుత్వమేనని చెప్పారు. అభివృద్ధి పనులతో పాటు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఎన్నికల ముందు వెళ్ళారు. 20 సంవత్సరాల నుంచి అత్యధిక ప్రాధాన్యత ఉన్న రోడ్డు. ఈ రోడ్డుకి కాదు, విజయవాడ నగరానికి వెలుగులు తెచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు 2014లో విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎల్ఈడి అనే ఒక కొత్త వ్యవస్థని మన రాష్ట్రంలో ఇంట్రొడ్యూస్ చేసి గతంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజున అంత ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నగరంలో నలుమూలల ప్రధాన రోడ్లు, చిన్న చిన్న రోడ్లు, మారుమూలన రోడ్లతో సైతం కూడా ఎల్ఈడి బల్బులతో కొత్త వెలుగులు తీసుకొచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు మరలా 2024లో మరలా విజయం సాధించిన తర్వాత ఈ లైటింగ్ మరింత కళ హై వోల్టేజ్తో పట్టపగలాగా కనపడే విధంగా ఉండేదానికి లైట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ రోడ్డుకి 10 లక్షల రూపాయల వ్యయంతో మంచి హై వోల్టేజ్ లైట్లు వేసుకోవడమే కాకుండా నగరంలో ప్రధాన కూడల్లో ట్రైమాక్స్ లైట్లని అవి కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇచ్చిన ప్రత్యేకమైన నిధులతో 2014-19లో ఈ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రోడ్డు మీద బ్లాక్ ట్యాప్ వేయలేకపోయారు. మరలా ఈ రోడ్డుకి మరలా వైభవం తీసుకురావడానికి ఈరోజున ₹1 కోటి బ్లాక్ ట్యాప్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిధులు సమీకరించుకోవడం జరుగుతోంది. వైసీపీ నేతలతో కుమ్మక్కై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై ఎంపీ కార్యాలయంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ మండిపడ్డారు. టీడీపీలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ఎంతో తప్పించారని, ఆయనపై ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్నిపై ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కార్యదర్శి కొట్టేడి హనుమంతరావులు ఖండించారు. ఎమ్మెల్యే కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో టీడీపీ జిల్లా పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు సొంగ సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ ఎస్సీసీఎల్ మాజీ అధ్యక్షులు జీవి నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరశుపోగు రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎంపీ కేశినేని చిన్ని ఎంపీ కార్యాలయంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎంతో నియమ నిబంధనలు కలిగిన టీడీపీపై ఆరోపణలు చేయటం సబబు కాదన్నారు. కొలికపూడి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ఎంతో తప్పించారని చెప్పారు. ఆయనపై ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. మనం చూస్తున్నాం తిరువూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు మాట్లాడే మాటలు, అక్కడ స్థానిక నాయకత్వం కూడా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలి, 20 సంవత్సరాలుగా ఇక్కడ కార్యకర్తలు పడుతున్న బాధల్ని మనం తీర్చాలి అనే ఒక ఆలోచనతో వారు ఈరోజు నీకు సీట్ ఇప్పించి ఆ రోజు మిమ్మల్ని గెలిపించి ప్రజల్లోకి మరి మీరు వచ్చిన 2 నెలల్లోనే అంత మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారంటే కేశినేని శివనాథ్ చిన్ని గారు మరి మనం మర్చిపోకూడదు. మరి శ్రీనివాస్ గారు మీరు అని చెప్పి నేను తెలియపరుస్తున్నా. ఒక ఎస్సీ నాయకుడు
యువకుడు, విద్యావేత్త, ఎన్నో ట్రైనింగ్ సెంటర్లు నడిపి ఐఏఎస్ కోచింగ్ ఇచ్చిన వ్యక్తి. నిజంగానే ఈ ఎస్సీ నాయకత్వం పెరిగిద్దేమో, ఈ జిల్లాలో మంచి నాయకుడు దొరుకుతాడు, రాష్ట్రంలో ఒక మంచి నాయకత్వాన్ని ముందుకు నడిపించవచ్చని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఒక దళితులందరినీ ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఒక ఆలోచనతో, మరి ఆ రోజు శివనాథ్ చిన్ని గారు ఆలోచనతో, మనకి ఎంపీ గారు ఆలోచనతోనే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారనేది మీరు మర్చిపోయారా? వైసీపీ నాయకులతో నువ్వు టైప్ అయ్యి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుని పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావంటే అసలు నీకు సిగ్గు శరం ఉందా అని ప్రశ్నిస్తున్నాను నేను. నీకు నోరుందని చెప్పేసి అసలు నువ్వెవరువయ్యా? ఏ రోజన్నా తెలుగుదేశం పార్టీ జెండాకి ఎన్ని రంగులు ఉన్నాయో నాకు తెలుసా? ఆ జెండాలో ఉన్న చక్రాలకు విలువేంటో మీకు తెలుసా? అసలు మేము 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. పార్టీ విధి విధానాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటో తెలుసుకోవాలి ముందు. నువ్వేదో ఒక అమరావతిలో ఒక ఉద్యమం చేశానని చెప్పేసి నువ్వేదో ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని నీకు పార్లమెంట్ సభ్యునికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాదని నీకు ఇస్తే దాన్ని నిలుపుకోలేకపోయావు నువ్వు. ఇవాళ తిరువురు ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. యువర్ అన్ఫిట్ ఫర్ ఎమ్మెల్యే పోస్ట్. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని కాకర్ల వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం 16 నెలలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కేవలం ఒక డిఏను మాత్రమే ప్రకటించడం నిరాశ కలిగించిందన్నారు. అంతేకాక జనవరి 1, 2024 నుంచి సెప్టెంబర్ 1, 2025 వరకు 21 నెలలు డిఏ బకాయిలను ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇస్తామని ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిఏ బకాయిలను పదవీ విరమణ వరకు వాయిదా వేయటం 30 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగిస్తుందని, ఇది ఉద్యోగుల పట్ల చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతుందని విమర్శించారు. 16 నెలల తర్వాత ప్రభుత్వం ఉద్యోగులను చర్చకు పిలిచింది. మంత్రులు ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఉద్యోగులకు ఏదో చేస్తారు అనే ఆశ ప్రతి ఉద్యోగిలో కలిగింది. తీరా చూసి ఏం చేసిండ్రు? ఇంత హడావిడి చేసి, ఇంత హంగామా చేసి, ఇంత డ్రామా నడిపి సస్పెన్స్ అంటే ఉత్కంఠ సనక్షణ ఉత్కంఠలాగా అదేదో మంత్రులు వచ్చి మాట్లాడడం, మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, ఇంత హడావిడి చేసింది ఏందా అంటే ఒక్క డిఏ ఇచ్చిండ్రు. పోనీ ఆ డిఏని సక్రమంగా ఇచ్చిందంటే సరే, ఉద్యోగులు ఏదో దీపావళికి డిఏని ఇచ్చిన లేని ఒక తృప్తి పడే లోపల ఆ చిన్నపాటి ఆనందం, ఆ చిన్నపాటి తృప్తి కూడా లేకుండా ఆ డిఏ జీవోలో ఒక పెద్ద బాంబు వేసింది ప్రభుత్వం. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా డిఏ బకాయిలు అంటే ఇప్పుడు ఇచ్చిన డిఏ 2024 జనవరి నుంచి ఇవ్వాలా. 2024 జనవరి నుంచి ఈ సెప్టెంబర్ వరకు రావాల్సిన ఉద్యోగులు రావాల్సిన డిఏ బకాయిలన్నీ కూడా రిటైర్మెంట్ టైంలో ఇస్తామని చెప్పి జీవోలో మెన్షన్ చేసింది. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు ఇన్ని డిఏజీఓలు ఎప్పుడు కూడా డిఏజీఓల్లో బకాయిలను ఇంత రిటైర్మెంట్ వరకు ఇస్తామని చెప్పిన సందర్భం లేనే లేదు. ఆర్టీసీ కార్మిక పరిషత్ నేతలు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేయడం, 6 సంవత్సరాలుగా నిలిచిపోయిన పదోన్నతులు కల్పించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ అమలు, స్త్రీ శక్తి పథకం దృష్ట్యా సిబ్బంది నియామకం, 100 అమరావతి బస్సుల కొనుగోలు, పనిచేసే చోట క్యాడర్ స్ట్రెంత్ అమలు వంటి ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంకు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే భక్తులకు రోజుకు 5,000 మందికి శ్రీవారి దర్శనం పునరుద్ధరించాలని కోరారు. తమ వినతులపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీలో 6 సంవత్సరాలుగా పదోన్నతులు లేకుండా ఉండటం వల్ల ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైతే రీసెంట్గా జీవో ఎంఎస్ నెంబర్ 44 రిలీజ్ అయిందో ఆ జీవో రిలీజ్ పట్ల ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర కమిటీ తరఫున మేమైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ 44 జీవో ద్వారా సుమారుగా 3,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది. అదేవిధంగా దాని ద్వారా వచ్చే వేకెన్సీస్ని ఫిలప్ చేసుకోవడానికి సిబ్బంది యొక్క నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒకసారి ముఖ్యమంత్రి గారిని మేము మా ఛాంబర్లో కలిసి ఈ ఏదైతే ఆర్టీసీలో పదోన్నతుల సమస్య కాకుండా ఇంకేదో కొన్ని తదితర చిన్న చిన్న ఇష్యూస్ ఉండటం వల్ల వాటితో చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే స్త్రీ శక్తి పథకం విజయవంతంగా నిర్వహించబడుతున్న ఈ క్రమంలో బస్సులు కొనుగోలు చేసుకోవాలని, అదేవిధంగా సిబ్బంది నియామకాలు కూడా చేపట్టాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వైద్య సౌకర్యం ఏదైతే ఈహెచ్ఎస్ ప్రొవిజన్ లేదు, జీవో ఇష్యూ అయినప్పటికి కూడాను దానికి సంబంధించిన విధి విధానాలు రిలీజ్ కాకపోవడం వల్ల అది
ఆ సౌకర్యం రిటైర్మెంట్ ఉద్యోగులకి వర్తించట్లేదు. దాదాపుగా ఇప్పటికే 4,000 మంది 2024 జనవరి నుంచి రిటైర్ అయ్యారు. ఆ ఉద్యోగులందరూ కూడా చాలా వేదనకు గురవుతా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం. ఆపదలో ఉన్న పేదవారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరంగా మారిందని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్కు చెందిన 8 మందికి సుమారు 9,63,443 రూపాయల సొమ్మును చెక్కుల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. కులం, మతం, పార్టీ చూడకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సింగునగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని 8 మందికి మొత్తం 9,63,446 రూపాయలు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా ప్రజలకు ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచే భరోసా అని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు చికిత్సకు వెనకాడకుండా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి అర్హుడికి ఈ సహాయం అందేలా కృషి చేస్తానని, సీఎంఆర్ఎఫ్ ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించబడుతోందని బోండా ఉమా తెలిపారు. సహాయం పొందిన లబ్ధిదారులు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, 64వ డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి బాబు, టీడీపీ నాయకులు సాదం శ్రీనాథ్, పొన్నం శేషగిరి, 24వ డివిజన్ అధ్యక్షులు ఇజ్జాడ దుర్గారావు, గడ్డన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.